హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ సృజన. ఈరోజు మన ఛానల్లో వచ్చేసి పాలకూర ఉల్లి కారం కర్రీని ప్రిపేర్ చేసుకుందాము. ఇది వచ్చేసి పాలకూర తీసుకుని పాలకూర కట్టలతో తయారు చేసుకుంటామండి. ఈ కర్రీ వచ్చేసి చపాతీలో కానీ రైస్లో కానీ చాలా అంటే చాలా బాగుంటుంది. రెండిట్లో కూడా దీన్ని వేసుకొని తినొచ్చు. చాలా మంచి టేస్ట్ ఉన్నటువంటి కర్రీ అండి. ఈ ఆకుకూరలు ఇష్టపడిన వాళ్ళు, చిన్నపిల్లలు వీళ్ళు కూడా ఈ కర్రీ వేసుకొని చాలా ఇష్టంగా తినేస్తారండి. అసలు ఆకుకూర వేసాం ఇందులో అనే ఫ్లేవరే లేకుండా చాలా అంటే చాలా బాగుంటుంది. ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిదండి. ఒకసారి మీరు ట్రై చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు వచ్చేసి నేను ఒక 3 పాలకూర కట్టలను తీసుకున్నాను. ఈ 3 కూడా చాలా వీలైనంత సన్నగా, ఎంత వీలైతే అంత సన్నగా కట్ చేసుకుందాము. లేత కాడల వరకే కట్ చేసుకుందామండి. ముదురు కాడల్ని పక్కన పెట్టేద్దాము. ఈ విధంగా సన్నగా కట్ చేసుకుని అన్ని ఆకుకూరల కట్టలు కూడా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుంటున్నాను నేను. ఇది వచ్చేసి వాటర్లో వేసుకొని వాష్ చేసుకుంటున్నాను. వాష్ చేసుకుని ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. దీనికి వచ్చేసి ఒక 4 ఉల్లిగడ్డలు తీసుకుంటున్నానండి. ఆనియన్స్ ఒక 4 అయితే సరిపోతాయి. ఈ విధంగా కట్ చేసుకుని వెల్లుల్లి తీసుకున్నాను. వెల్లుల్లి రెబ్బలండి ఇవి. ఇప్పుడు ఈ 2 కూడా మనము మిక్సీలో వేసుకుని మిక్సీ పట్టేసుకుందాము. వెల్లుల్లి వచ్చేసి నేను పొట్టు తీయలేదండి, కావాలంటే మీరు పొట్టు తీసుకోవచ్చు. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ కారం వేసాను. అలాగే టేస్ట్కి సరిపడా సాల్ట్. ఇవన్నీ కూడా మిక్సీ పట్టుకుని ఇలా గ్రేవీని అనేది ప్రిపేర్ చేసుకుందాం మనము. ఇప్పుడు బాండీ పెట్టుకుని ఆయిల్ వేసుకుని ఒక 5 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఎండుమిర్చి ఒక 2 వేసుకున్నాను. అలాగే ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, మినపప్పు, ఈ పోపు దినుసులన్నీ కూడా వేసుకుని వేగిన తర్వాత ఈ మిక్సీ పట్టుకున్నటువంటి ఈ గ్రేవీని మనము ఇందులో వేసుకొని బాగా కలుపుకుందాము. దీన్ని వచ్చేసి మనం బాగా వేగనివ్వాలండి. ఇదండి బాగా వేగిపోయింది. ఇలా వేగిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆకుకూర వేసుకొని కలుపుకుందాము. మూత పెట్టేసుకుని దాన్ని బాగా బాయిల్ అవ్వనిద్దాము. బాయిల్ అవుతుందండి. మనం అసలు ఒక్క చుక్క కూడా వాటర్ వేయాల్సిన అవసరం లేదండి. అదే దాంట్లో ఉండే వాటర్ చాలండి. ఇందులో వచ్చేసి మనం పసుపు, అలాగే ధనియాల పొడి ఒక టేబుల్ స్పూను, జీలకర్ర పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్ వేసుకున్నాను. ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గనిచ్చి ఇందులో లాస్ట్లో కసూరి మెతి వేస్తున్నానండి. ఇది ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవసరం లేదండి. కర్రీకి వచ్చేసి మంచి టేస్ట్ వస్తుంది, అందుకోసం నేను కసూరి మెతి వేశాను. ఇదండి కర్రీ అనేది మనకి పాలకూర ఉల్లి కారం ప్రిపేర్ అయిపోయింది. నేనైతే చపాతీ చేసుకుని ఇందులో ఈ కర్రీ వేసుకుని తింటున్నానండి. ఇది వచ్చేసి రైస్లో కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి, నాకు కామెంట్ చేయండి, ఎలా ఉందో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే అండి, బాయ్ బాయ్.